ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభుని యేసుక్రీస్తునామములో మీ అందరికి శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసన వెదకమని ఆహ్వానించుచున్నాను. మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం 1-11 వచనం చూసుకుని ఉంటే, ఫిలిస్తీన్లు ఇది ఇశ్రాయేలు మీదకి యుద్ధమునకు దిగినట్లుగా మనం చూస్తున్నప్పుడు, ఫిలిస్తీన్లో నుంచి గొలియాతు అను ఒక సూర్యుడు దండులో ఉన్నాడు. అతడు 6 మూల జానుడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతనికి ఎత్తు కవచము ధరించుకుని ఉన్నాడు. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరి అతని కాళ్ళకు రాగి కవచమును, అతని భుజం మధ్య రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈటె కర్ర నేత గాని ధోని అంత పెద్దది, మరియు అతని ఈటి కొన 600 తులముల ఎత్తుగలది. ఈ విధంగా అతడు ఫిలిస్తీన్లు నుంచి బయలుదేరి ఇశ్రాయేలును తిరస్కరించుచు, మీలో ఒకరిని ఎన్నుకొని నా వద్దకు పంపించండి. అతడు నన్ను చంపిన యెడల మేము మీకు దాసులమవుదాము, నేను అతనిని చంపిన యెడల మీరు నాకు దాసులవుదురని అతడు మాట్లాడినప్పుడు, సౌలును ఇశ్రాయేలు అందరూ ఆ ఫిలిస్తీన్ల మాటలు విన్నప్పుడు బహుభీతులైరని మనం చూస్తున్నాం.